ఆర్సీబీ కప్ గెలిచిన సంబరం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ లో విషాదం నెలకొంది. చిన్నస్వామి స్టేడియానికి ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. విషాదం జరగడంతో ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని 10 నిమిషాల్లోనే ముగించినట్లుగా చెప్పారు. లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు ఆయన. To the police commissioner and all the people. I'm also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off. Lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it, and we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. There is some issues. I will come back to you after I visit the hospital. I don't blame my police department. They have done their best. But ನೀವೇ ನಿಮ್ಮ ಕಣ್ಣಲ್ಲೇ ನೋಡಿದಿರಿ, ಕ್ರೌಡ್ ನೋಡಿದಿರಿ, ಯಾರು ಕಂಟ್ರೋಲ್ ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ನಾವು ಯಾರು ದೊಣ್ಣೆಗೆ తీసుಕೊಂಡು ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందినట్లుగా తెలిపారు. 33 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా వెల్లడించారు. మరికొంతమందికి కూడా గాయాలయ్యాయని, ఊహించని రీతిలో అభిమానులు మైదానానికి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు ఆయన. స్టేడియం కెపాసిటీ 35,000 అయితే దాదాపుగా 3 లక్షల మంది మైదానానికి వచ్చినట్లుగా చెప్పారు సిద్దరామయ్య.
ವಿಜಯೋತ್ಸವ ಆಚರಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ದೊಡ್ಡ ದುರಂತ ನಡೆದಿದೆ. ಜನ ಕಾಲು ತುಳಿತಕ್ಕೆ ಒಳಗಾಗಿ 11 ಜನರು ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. 33 ಜನರು ನೋವಿಗೆ ಒಳಪಟ್ಟಿದ್ದಾರೆ. ಇಂಜೂರ್ಡ್ 33 ಜನ. ನಾನು ಬೌರಿಂಗ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ, ವೈದೇಹಿ ಮಲ್ಯ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಭೇಟಿ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಈ ಸಂಭ್ರಮ ಆಚರಣೆ ಮಾಡುವಾಗ ಇಂಥ ಒಂದು ದುರಂತ ನಡಿಬಾರ್ದಾಗಿತ್ತು. ಸರ್ಕಾರ ಇದಕ್ಕೋಸ್ಕರ ಬಹಳ ದುಃಖವನ್ನು ವ್ಯಕ್ತ ಮಾಡ್ತದೆ. ನಮ್ಮ ನಿರೀಕ್ಷೆಗೂ ಮೀರಿ ಜನ ಅಭಿಮಾನಿಗಳು ಸೇರಿದ್ರು. ವಿಧಾನಸೌಧದ ಎದುರುಗಡೆ ಸುಮಾರು 1 ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ ಸೇರಿದ್ರು. ವಿಧಾನಸೌಧದ ಮುಂದೆ ನಡೆದಂತ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಯಾವುದೇ ಅನಿರೀಕ್ಷಿತ ಘಟನೆ ನಡೆದಿಲ್ಲ. ಈ ವಿಜಯೋತ್ಸವ ಆಚರಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ದೊಡ್ಡ ದುರಂತ ನಡೆದಿದೆ. ಜನ ಕಾಲು ತುಳಿತ ఇక ఈ తొక్కిసలాటపై ప్రధాని మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటన హృదయ విదారకరమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, 11 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. ఇంకా 33 మంది వరకు కండిషన్ క్రిటికల్ గా ఉందంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు వారి కండిషన్ ఏ విధంగా ఉంది, అసలు ఎందుకు ఇంత స్థాయిలో, అంటే 30,000 కెపాసిటీకి 3 లక్షలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. మరి అంతమంది అభిమానులు స్టేడియానికి ఎందుకు పంపించారనే వివరాలు ఏమైనా తెలిసాయా? ఎస్ ఆశ, ప్రస్తుతానికైతే ఈ గాయపడినటువంటి దాదాపు నిన్న ఒక్కసారే 50 మంది ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. అయితే వారిలో కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ కాక మరో 33 మంది ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వీరిలో 5గురి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వారిని ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనా స్థలంలోనే అప్పుడు నిన్న 3 చనిపోయారు. అయితే ఆసుపత్రిలో చేరగలగా మరో 3 చికిత్స పొందుతున్నటువంటి సమయంలో మరో 5గురు మరణించారు. మొత్తం 11 మంది నిన్న చనిపోవడం జరిగింది. ఈ ఘటన మీద, ఈ దుర్ఘటన పైన రాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటన జరగడం, చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇది దీంతో పాటు మరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంచనాలకు మించి అభిమానులు అక్కడికి చేరుకోవడంతోనే అసలు పోలీసులకి సాధ్యం కాలేదని చెప్పేసి ఆయన చెప్పారు. మరి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వము పరిహారం ప్రకటిస్తుంది అని చెప్పేసి నిన్ననే ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులందరికీ కూడా ప్రభుత్వమే వైద్య ఖర్చులన్నింటినీ భరించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. అయితే చాలా వరకు కూడా ప్రతిపక్షాలు కూడా ఇది ప్రభుత్వ వైఫల్యమే చాలా ప్రధాన కారణము, ఈ తొక్కిసలాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మరోవైపున ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాధాకరము. ఈ చనిపోయిన వారిలో ఎక్కువ మంది 20 సంవత్సరాల లోపలే ఉన్నారు. మరి ఈ స్టేడియం వద్ద బాధితుల రోదన చాలా వరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు రోదన వినిపిస్తూనే ఉంది. ఈ ఘటనలో 11 మంది చనిపోతే దీంట్లో 6 పురుషులతో పాటు 4 మహిళలు కూడా మృతి చెందడము చాలా బాధాకరము. దాదాపు 9 మంది 20 సంవత్సరాల లోపే ఉన్నారు. దీంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మరి ఈ చనిపోయిన వారిని వాళ్ళ బంధువులకి అప్పగించేందుకు ఇంకా ఉంది. దాదాపుగా ఇప్పటికీ కూడా ఇంకా ఒక 2 వరకు కూడా చనిపోయిన వారి వివరాలు తెలియటం లేదు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో చాలా మంది తొక్కిసలాట్లో కింద పడిపోవడము, వాళ్ళ సెల్లులు కూడా పని చేయకపోవడము, వారి కోసం వాళ్ళ బంధువులు, స్నేహితులు ఇప్పటికీ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ 33 మందిలో అసలు చాలా వరకు కూడా వాళ్ళ సమీప బంధువులకు కూడా వివరాలు తెలియనటువంటి పరిస్థితి ఉంది. వారికి వైపున చికిత్స అందిస్తూనే వాళ్ళ వివరాలు తెలుసుకొని వారి బంధువులకి సమాచారాన్ని అందించే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉంది. ఆశ. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.